హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఇన్ వన్ గాయత్రి వ్లాగ్స్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఈరోజు శనివారం కదా, కార్తీక మాసం. పోయిన వారం కూడా పిండి దీపాలు పెట్టుకున్నాను, కానీ ఈసారి జ్వరంతో వారం రోజులు అయిపోతుంది. జ్వరం అని చెప్పడం కూడా ఇష్టం లేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫీవరు, ఏదో ఒక సమస్యలు ఇంట్లో అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ అలా అని మన డే రొటీన్ అయితే ఏమీ మానుకోం కదా. అందుకని ఇక్కడ నేను ఈరోజు సాటర్డే పిండి దీపాలు పెట్టుకుంటాను. లాస్ట్ వీక్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు పిండి లేదు, అందుకనే బియ్యపిండి లేదని చెప్పి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకొని బరకగానే వచ్చింది, అందుకనే జల్లించాను. ఇంతసేపు మిక్సీ పట్టాను కానీ అవ్వలేదు, అందుకనే ఇలా చేసుకున్నాను. జల్లించి ఇంకా అది ఉంది కదా, ఆ రవ అనేది మనం దేంట్లో అయినా వాడుకోవచ్చు, ఉప్మా రవ్వలాగా. లేదు అని అంటే ముగ్గేసేటప్పుడు ముగ్గులో అయితే కలుపుకుంటా. పొద్దున్న వేసిన అమ్మవారి ముందు, తులసమ్మ ముందు వేసిన ముగ్గు బియ్యపిండితోటే. అది కూడా నేను అది గరికె ముగ్గులు అని వస్తాయి కదా, అది తెచ్చుకున్నాను. ఈసారి వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను పాలతో కలపట్లేదు బియ్యపిండి, ఆవు పాలతో కూడా కలుపుకోవచ్చు, కానీ ఇక్కడ నేను నీళ్ళతోటే కలుపుతున్నాను. బెల్లం వేసాను, బెల్లం కూడా ఎక్కువ వేయద్దు. బెల్లం ఎక్కువైనా పాలు ఎక్కువైనా జిగురు అనేది ఉండకుండా మొత్తం పిండి మనకి జ్యోతులు చేసుకోవడానికి రావట్లేదు. జ్యోతులు అంటే పిండి దీపాలు చేసుకోవడానికి రావట్లేదు. నేను చేసుకునే విధంగా నాకు వస్తున్నాయని చెప్పి నేను ఈ విధంగానే ప్రతి వారం కూడా పెట్టుకుంటాను. పాలతోటి చాలా వారాలు కలిపాను, కానీ నాకు దీపాలు చేయడానికి రాలేదు. చలిమిడి కూడా పాలతో చేస్తే బాగుంటుంది, అయినా కూడా నేను ఈ విధంగా చేసి చలిమిడి కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. శుక్రవారం, శనివారం నేను ప్రతి వారం కూడా చెప్పేదే బెల్లము, పానకము, వడపప్పు, ఇంకా చలిమిడి కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను దీపాలకి 2 అయితే వెలిగించుంటా. ఒకటి దేవుడి రూమ్లోకి, ఒకటి మా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు కన్నయ్య ముందు పెట్టుకోవడానికి. ఇంకొకటి ఇంకా మనకి విశేషంగా 2వ వారం కార్తీక మాసం, శ్రవణ నక్షత్రం. ఇంకొక విషయం ఏంటంటే శుక్లపక్షంలో మనం కార్తీక మాసంలో ఏ పూజలు చేసినా, దానాలు చేసినా, ఏం చేసుకున్నా కూడా ఎక్కువగా కృష్ణపక్షం కంటే శుక్లపక్షం 15 రోజులు మనకి ఎక్కువ శక్తి ఉంటుంది అని నాకు తెలిసింది, నేను మీకు చెప్తున్నాను. ఏమన్నా తప్పుగా చెప్తే నాకు తెలియని విషయం అని చెప్పి మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నా. నాకు ఇలా దీపాలకి హోల్స్ చేసుకోవడానికి తేనె బాటిల్ ఉంది, అందుకని తేనె బాటిల్ తోటి నేను ఇలా చేసుకుంటాను. ప్రమిదలు చాలామంది 21, 108, 51, 11, 9 ఇలా కూడా చేస్తూ ఉంటారు. కానీ నాకు మటుకు 2, 3 చేసి 5 చేసేసరికి 7 కూడా పెట్టుకోవచ్చు. 7 శనివారాలు కదా. ఇంకొకటి 7 అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం, అందుకని వెంకటేశ్వర స్వామికి నేను ప్రతి వారం కూడా, అంటే ఇబ్బంది నెల రానప్పుడు వచ్చింది అని అంటే మరుసటి నెక్స్ట్ వీక్లో పెట్టుకుంటాను. ఇబ్బంది లేకపోతే మటుకు ప్రతి శనివారం నేనైతే తప్పకుండా ఇలా పిండి దీపాలు ఇంట్లో కంపల్సరీగా పెట్టుకుంటాను. ఈ మాసం ఆ మాసం అనేది ఏమీ లేదు. ఇంకా కార్తీక మాసం కదా అని నేను మీకు కార్తీక మాసం గురించి చెప్తున్నాను. ఇక్కడ దేవుడికి నైవేద్యం కోసం పానకం, వడపప్పు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది కాఫీ డికాషనో, టీ డికాషనో, లేకపోతే గ్రీన్ టీయో కాదు. నేను తాగుతున్నది హెర్బా లైఫ్లో ఇలాచీ ఫ్లేవర్ తోటి ఉన్న వేడి నీళ్ళు తాగుతున్నా. ఇంకా కోల్డ్ అంతగా పర్వాలేదు, 1 వీక్కి బ్యాక్ అంటే ఇప్పుడైతే పర్వాలేదు. నామాలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 7 బొట్లు పెట్టుకుంటున్నాను. 7 సంఖ్య అంటే స్వామివారికి చాలా ఇష్టం, అందుకని 7 గంధం బొట్లు పెట్టుకొని 7 కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటాను. నెయ్యి వేసుకున్నాకనే నేను ఇక్కడ ఒత్తులు వేస్తాను. ఉత్తి ఖాళీ దాంట్లో మనం ఎప్పుడు కూడా ఒత్తులు వేసి నెయ్యి వేయకూడదు. నెయ్యితోటి పెట్టుకుంటేనే శ్రేష్టము, నూనె కంటే కూడా.
ఇక్కడ గంధం కూడా నేను నీళ్ళతో కలపలేదు, కొంచెం గంగాజలం వేసుకున్నాను. గంగాజలంతో పాటు పన్నీర్ అయితే మంచి వాసన వస్తుంది కదా, అందుకనే పన్నీర్ కూడా వేసుకొని ఇలా బొట్లు పెట్టుకున్నాక అప్పుడు నేను ఆవు నెయ్యి వేసుకుంటాను. ఇంట్లో కూడా రోజు నిత్య దీపారాధనకి ఒత్తులు నేనే చేసుకుంటాను. పిండి దీపాలకి నేను వేసే ఒత్తులు 3 పువ్వొత్తులు కలిపి ఒక్క ఒత్తిగా చేసి బొడ్డు ఒత్తి అని అంటారు. అలా చేసి నేను నెయ్యి వేశాక పెట్టుకుంటాను. ఇలా మీరు కూడా ఇంకా కమలం వత్తి కూడా వేసుకోవచ్చు. ఈసారి నేను మీకు కమలం వత్తి చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా దీపాలు రెడీ అయిపోయినాయి, పిండి దీపాలు. ఇంకా స్వామివారి దగ్గర నిత్య పూజ ఉంటుంది కదా, నిత్య పూజ చేసుకునే ముందు అన్ని సామాన్లు, ఇంట్లో శివయ్య కూడా ఉన్నారు, శివయ్యని పెట్టుకునేవి నేను మీకు చూపిస్తున్నాను. అవన్నీ తోముకున్నాక శివయ్యని ఇందులో పెట్టుకుంటాను. అందులో మంచినీళ్ళు వస్తాయి కదా, ప్రతి రోజు విడిచి రోజు వచ్చినప్పుడల్లా పట్టుకొని ఆ నీళ్ళు బిందెలో, నిండుగా ఉన్న బిందెలోంచి తీసి శివయ్యని అయితే పెట్టుకుంటాను. శివయ్యని నీళ్ళల్లో ఆయనకి ఇష్టం కదా, అందుకనే ఎక్కువగా నీళ్ళల్లో పెట్టుకుంటాను నేను. మంచినీళ్ళు రోజు అయితే మారుస్తాను. ఆ నీళ్ళు దేంట్లో పోస్తారు అనే డౌట్ కూడా మీకు వస్తుంది కదా, అందుకనే నేను డౌట్ క్లియర్ చేసేస్తాను. చెట్లు ఉంటాయి కదా ఇంట్లో, తులసమ్మ, ఇంకా ఇది ఉంది బ్రహ్మకమలం చెట్టు ఉంది, మద్ది చెట్టు కూడా ఉంది. మద్ది చెట్టుకి స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి శనివారం చెట్లకి నీళ్లు పోస్తే, ఆ మద్ది చెట్టుకు పోస్తే చాలా మంచిదని చెప్పారు. అందుకనే ప్రతి వారం కూడా మద్ది చెట్టుకి శనివారం కంపల్సరీ పోస్తాను. మిగతా రోజుల్లో అయితే మిగతా చెట్లకి పోసుకుంటాను. అన్ని దీపాలు కూడా నేను ఆవు నెయ్యితోటే పెట్టుకుంటాను. అంటే నిత్య దీపారాధన, పిండి దీపాలలో కూడా నేను ఆవు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఒత్తులు వేసుకుంటాను. ఒత్తులు 2 పొడుగు ఒత్తులు వేస్తాను, ఇంకొకటి పువ్వు ఒత్తి వేస్తాను. మంత్రంలో ఉంది కదా 3 ఒత్తులు వేయాలని, సాధ్యం త్రివర్తి సంయుక్తం, అందుకని నేను 3 ఒత్తులు వేస్తాను. 2 పొడుగు ఒత్తులు, 1 పువ్వొత్తి. పువ్వొత్తి నేనే చేసుకుంటానని చెప్పాను, ఆ ప్రాసెస్సే ఇప్పుడు చూపిస్తున్నాను. మామూలుగా 365 ఒత్తులు కూడా భార్యాభర్తలది కూడా నేనే చేసుకుంటాను. ఆ 365 ఒత్తులు కూడా వెలిగించేటప్పుడు పువ్వొత్తులు కూడా ఇలాగే నేనే చేసుకుంటాను. ఇప్పుడు 3 పువ్వొత్తులు కలిపి ఒక్క దగ్గర చేర్చుకొని ఆ 3 పువ్వొత్తుల్ని ఒక్క ఆవు పిండి దీపంలో ఆ 3 కలిపి నేనైతే పెట్టుకుంటాను. ఆ పెట్టిన తర్వాత మనం ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడక్కడ సర్దుకున్నాక అప్పుడు దీపాలు అయితే వెలిగించుకుంటాను. దీపాలు వెలిగించాక కూడా చూపిస్తాను. దీపాలు వెలిగించిన తర్వాత సంకల్పం చెప్పుకొని నిత్య ప్రార్థన కూడా చదువుకుంటాను. నిత్య ప్రార్థన చేసుకునేటప్పుడు నోటికి వచ్చినవన్నీ చదువుకునేటప్పుడు దేవుళ్ళన్నీ ఫోటోలకి కూడా పూలు పెట్టేసుకుంటాను. రానివి ఏ మంత్రాలు అయితే ఉన్నాయో, కొన్ని ఉన్నాయి, కనకదార స్తోత్రం, కాలభైరవ అష్టకం, ఇంకా గురు దక్షిణామూర్తి స్తోత్రం, ఇంకా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. అవన్నీ చదువుకునేటప్పుడు మటుకు పుస్తకం చూసి చదువుకుంటాను, ఏ తప్పులు లేకుండా. వచ్చినవి మటుకు చూడకుండా చదువుకుంటూ ఒత్తులు చేసుకోవటం, ఇంకా పూలు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటాను. పూజ చేసుకోవడానికి కొంచెం 1 గంట, గంటన్నర పడుతుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎప్పుడు కూడా పెందలాడే లేస్తాను, కానీ ఇప్పుడు ఒంట్లో బాగాలేక మటుకు 6, 6:30 అయిపోతుంది. ముందుగా వాకిల్లో ముగ్గేసుకొని ఇంట్లో పనులు తర్వాత చేసుకుంటాను. ఈరోజు గుడికి కూడా ఎస్పెషల్లీ వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను ఇంట్లో పని గుడి నుంచి వచ్చాక చేసుకున్నాను. తొందరగా వెళ్దాం గుడికి అని అనుకుంటా కానీ ఇంట్లో పనులు, ఇంట్లో వాకిలి ఊడ్చి ముగ్గేయడానికే ఒక 40 గంటలోపు పడుతుంది. అంత పెద్ద వాకిలి ఊడ్చేసరికి బయట కూడా చాలా చెత్త వచ్చేస్తుంది గాలికి. ఎందుకంటే వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టుకి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను లాస్ట్లో కూడా మీరికి గుడికి వెళ్ళింది ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసే ముందు నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసుకున్నాక అప్పుడు నేను ఆంజనేయ స్వామికి ఆ గుడి కూడా నేను మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. కానీ దేవుణ్ణి అయితే చూపించలేదు. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన డైరెక్ట్గా అగ్గిపుల్లతో కాకుండా మనం ఇలా అగరబత్తితో కానీ, లేదంటే ఏకవత్తి ఉంటుంది కదా, హారతి ఇచ్చే దాంట్లో పువ్వొత్తి వేసుకొని మనం ఇలా వెలిగించుకుంటే మంచిది.
దీపాలు వెలిగించుకున్నాక కూడా మనము పూలు కానీ నూనె కానీ అక్షింతలు కానీ వేసుకోవాలి. బొట్టు కూడా పెట్టాలి. బొట్టు పెట్టాం కదా అని కొంతమంది పెట్టకుండా వదిలేస్తారు. బొట్టు పెట్టినా కూడా మళ్ళీ ఆ బొట్టు మీదనే దీపాలు వెలిగించాక పెట్టాలి. ఇక్కడ కృష్ణయ్యకి దీపం పెట్టాను, పిండి దీపమే పెట్టాను ఈరోజు. శ్రవణ నక్షత్రం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. బియ్యపిండి లేదే అని బాధపడ్డాను, కానీ అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే బియ్యపిండిని మిక్సీ పట్టుకోవడం. ఇంకా పూలు అన్నీ పెట్టేసుకున్నాను మంత్రాలు చదువుకుంటూ. అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా శివయ్యని కూడా చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి, మా శివయ్య కూడా శ్రీశైలం నుంచి తెచ్చింది. ఇంకా గుళ్ళో కూడా స్ఫటికలింగం ఇచ్చారనమాట. ఆ స్ఫటికలింగం కూడా పెట్టాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందు ఇంకా కృష్ణుడు ఉన్నారు చిన్న చిన్నవి, వాళ్ళ ముందు పిండి దీపాలు పెట్టాను. అమ్మవారి ముందు మటుకు కుబేర దీపం పెట్టాను. ఇగోండి మా శివయ్య. ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మా శివయ్యకి ఇంకా రూపులు ప్రతి సంవత్సరం చేసుకుంటాను కదా, అవి ఆ శివయ్యకి వేసాను. ఇగోండి నేను గుడికి వెళ్ళిపోయాను. వెంకటేశ్వర స్వామి దగ్గర క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాను. మంచిగా దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా చేసుకొని నవగ్రహాలకి ప్రదక్షిణాలు కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇగోండి నేను తిరిగే నవగ్రహాలు. ప్రతి వారం కూడా వెళ్ళి ఈ గుళ్ళోనే నవగ్రహ ప్రదక్షిణం చేస్తాను. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.